నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బాధితురాలు కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ప్రశాంతమైన మొక్కల వాతావరణంలో ఇలాంటి ఘటన జరగటం బాధాకరమని వ్యాఖ్య. సనాతన ధర్మపాలనలో ఆకలితో అలమటిస్తున్న గోమాతలు. రాజమండ్రి గో సంరక్షణ సంఘంలోని గోవుల ఆకలి తీర్చాలి. తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి 1,10,000 రూపాయలు అందజేసిన నాయకులు చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ. పట్టభద్రులందరూ బాధ్యతగా ఓట్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి. మహిళల సంరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, బాధితురాలి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి దుర్మార్గపు ఘటన జరగడం బాధాకరమని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం బురిలంక గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన రౌతు కస్తూరి కుటుంబాన్ని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పరామర్శించారు. అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, దోషులు ఎంతటి వారైనా కఠిన శిక్షలు అమలు చేస్తామని, మహిళల సంరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. పచ్చని నర్సరీ వాతావరణంలో ఈ ఘటన దురదృష్టకరమని, ప్రశాంత వాతావరణానికి ప్రతీకగా నిలిచిన కడియపలంకలో దాడికి పాల్పడిన మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఘటన జరిగిన తీరు, అందుకు పోలీసులు వెంటనే స్పందించడం, నిర్ణీత సమయంలో కేసును ఛేదించి దోషులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టిన డీఎస్పీ, సిఐ, పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను, వారి బురదలుడు తత్వాన్ని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. మృతురాలికి దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. ఆ కుమార్తెకు తక్షణమే పింఛను మంజూరు చేసేందుకు పత్రాలను సిద్ధం చేయాలని, బాధిత కుటుంబానికి 2 సెంట్లు స్థలాన్ని కేటాయించేందుకు స్థల సేకరణ చేయాలని ఎంఆర్ఓ పోస్బాబు, ఎండీఓ రమేష్లకు ఆదేశాలు జారీ చేశారు. మృతురాలి కుమారుడు డిగ్రీ పూర్తయిన వెంటనే ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగం అందించేందుకు కృషి చేస్తానని, ఆర్థికంగా నష్టపోయిన బాధిత మహిళా కుటుంబానికి ముఖ్యమంత్రితో మాట్లాడి సీఎం సహాయ నిధి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా 10,000 రూపాయలు గోరంట్ల బుచ్చే చౌదరి బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, సర్పంచ్ పాటన్శెట్టి రామ్జీ, మార్గాన సత్యనారాయణ, పంతం గణపతి, గట్టి సుబ్బారావు, బోడపాటి గోపి, గట్టి నర్సయ్య, ముద్రగడి జమ్మి, బొర్సు వెంకటేశ్వరరావు, ఆదిమూలం సాయిబాబా, ముమ్మిడి నాగేశ్వరరావు, కలదండి గోవింద్, ఎంఆర్ఓ పోస్బాబు, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉండే కడియం నర్సరీల్లో అల్లకల్లోలం జరిగింది. 4 దుర్మార్గపు యువకులు చేసిన తప్పిదం వల్ల ఒక మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది. మానభంగం చేసి హత్య చేశారన్న ఆరోపణతో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. గత నెల 15వ తారీఖున రౌతు కస్తూరి అనే అమ్మాయిని నర్సరీలో పనిచేసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు మానభంగానికి గురైంది, హత్యకు గురైంది అనేది వాదన వస్తుంది. దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 4 దోషుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. విచారణ జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చిన తర్వాత తగిన సెక్షన్లు వేసి వారి మీద చర్య. రాయుడుపాకలు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో ఆలయ ధర్మకర్తలు కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో ఆలయ ధర్మకర్తలు బొద్దాల సత్యనారాయణ, సత్యవతి దంపతులు నిర్మించిన లక్ష్మీ పద్మావతి, గోదా అండాల్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాసం నిత్య అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం కార్తీక మాసం 4 రోజుల పాటు కొనసాగుతుందని వివరాలు తెలియజేశారు. కార్తీక మాసం మొదటి రోజు రాయుడుపాకల వాస్తవ్యులు బొద్దాల సత్యనారాయణ, సూర్యవతి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు బొద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బొద్దాల అమిరాజు, సూర్యదేవకుమారి దంపతులు సహాయ సహకారాలతో బొద్దాల సత్యనారాయణ, సత్యవతి అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని రాజమహేంద్రవరం గౌతమి జీవకారుణ్య సంఘం నిర్వహిస్తున్న గో సంరక్షణ సంఘంలోని గోమాతలు ఆకలికి అలమటిస్తున్నాయి. గో సంరక్షణ సంఘంలోని సహజ సిద్ధమైన పాము పుట్టల్లో నాగుపాములు ఉన్నాయని, నాగుల చవితి సందర్భంగా ఇక్కడ పుట్టల్లో పాలు పోయడంతో పాటు గోవులను దర్శించుకుని వాటి ఆకలి తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నారు. బీజేపీ జనసేన భాగస్వామ్యంగా ఉన్న సనాతన ధర్మం ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని గోరక్షణ సంఘంలో గోమాతలు ఆకలికి అలమటిస్తున్నాయి. ఈ సంఘాన్ని సిటీఆర్ఐ గేట్ ఎదురుగా ఉన్న రోడ్లో దేవాదాయ శాఖ ఆధీనంలోని గౌతమి జీవకాన్ సంఘం నిర్వహిస్తూ వస్తోంది. గోవుల అక్రమ రవాణా సందర్భంగా స్వాధీనం చేసుకున్న గోవులు రోడ్లపైన వదిలేసిన వట్టిపోయిన ఆవులను ఇక్కడ తరలించి సంరక్షిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 76 ఆవులు, 23 ఎద్దులు, 30 వరకు దూడలు ఉన్నాయి. వీటిని సంరక్షించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో గోవులు ఆకలి తీర్చడం భారంగా మారింది. దీంతో ఇక్కడి గోవులు ఆకలిని తీర్చేందుకు దాతల సహకారంతో వాటికి ఆహారాన్ని అందిస్తూ వస్తున్నారు. రవాణా అధికారి గో ప్రేమికుడు సిహెచ్ సంపత్ కుమార్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గోవులకు మేతతో పాటు సిబ్బందికి జీతాలు, నిర్వహణ ఖర్చుల్లో కూడా సింహభాగం భరిస్తున్నారు. దేవాదాయ శాఖకు చెందిన పీఎంకే సత్రం కూడా పశువుల దాణాకు నెలకు 20,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తోంది. ఇది వాటి పోషణకు సరిపోవడం లేదు. ప్రభుత్వ పశువైద్య అధికారి యోగానంద్, డాక్టర్ జాన్బాబు సేవాభావంతో గోవులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ధార్మిక భావంతో మూగజీవాలపై ప్రేమతో స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి ఆహారాన్ని అందించేలా గోరక్షణ సంఘం స్వయం వృద్ధిని సాధించి గోవుల సంరక్షణ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంపత్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు ప్రభుత్వాలు అన్నా క్యాంటీన్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా పరస్పర ప్రయోజనాలతోనే ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. అయితే నిష్కర్మకే ఉత్తమ ఫలితం లభిస్తుందని, గోవులు వంటి మూగజీవాలను సంరక్షించడం ద్వారానే ఇది సాధ్యమన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు, జంతు ప్రేమికులు తల్లితో సమానమైనటువంటి గోవులకు ఆహారాన్ని అందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. నాగుల చవితి సందర్భంగా భక్తులు ఇక్కడ సహసిద్ధంగా ఏర్పడిన పుట్టల్లో ఉన్న పాములకు పాలు పోసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జీవకారుణ్య సంఘం ఈవో మంగళంపల్లి సంగమేశ్వరం శర్మ తెలిపారు. అలాగే ఇక్కడ మూగజీవాల ఆకలి కూడా తీర్చేందుకు సహకరించాలని కోరారు. సంపత్ కుమార్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జంతు ప్రేమికుడు పంతం కొండలరావు, దేవాదాయ శాఖ ఈవోలు ప్రసాద్, నాగేశ్వరరావు, స్థానిక నాయకులు గూదే రఘునరేష్, ఆంటోనీ తదితరులు ఈవో సంగమేశ్వర శర్మతో కలిసి గోరక్షణ సంఘంలోని పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండల్లో మాట్లాడుతూ జన్మదిన వేడుకలు, వర్ధంతులు, జయంతులు వంటి కార్యక్రమాల సందర్భంగా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల్లో పేదలు, అనాథలకు ఉచిత అన్నదానాలు చేస్తూ ఉంటారని, స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నదానాలు చేస్తూ ఉంటాయన్నారు. అయితే ఈ సందర్భంగా కొన్నిసార్లు ఆహార పదార్థాలు వృధా అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గోవుల వంటి మూగజీవాలకు ఆహారాన్ని అందించడం, ప్రకృతిని పరిరక్షించడం కూడా భగవత్ సేవగా భావించాలని పిలుపునిచ్చారు. తద్వారా పర్యావరణ సమతుల్యత పెరిగి లోక కళ్యాణం సాధ్యమవుతుందని కొండలరావు అభిప్రాయపడ్డారు. మనకు వేదాల్లో 4 మాతలు ఉన్నారని చెప్తారు. ఒకరు జగన్మాత, 2 భూమాత, మనకి జన్మనిచ్చిన జనకమాత, నెక్స్ట్ గోమాత. 4 అత్యంతమైన ముఖ్యమైన మాతలుగా మనం అందరం భావిస్తూ ఉంటాం. యూజువల్గా ఏంటంటే మనకి కళ్ళకు కనపడే జనకమాతనికి దండం పెట్టుకుంటాం, జగన్మాతకి దండం పెట్టుకుంటాం, భూమాతకి అప్పుడప్పుడు పెట్టుకుంటాం. బట్ గోమాతను కూడా విస్మరిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. బట్ చాలా అత్యంత విలువైన ఒక ఆధ్యాత్మిక శక్తి గోమాత. ఆమెను పూజించడం వల్ల మనం పరమాత్మకి కనెక్టివ్గా ఉండగలుగుతాం. సో మనందరం కూడా గోమాతను కూడా సేవిస్తూ ఉండాలి. అందులో భాగంగా దాదాపు నాకు ఒక 10 సంవత్సరాల క్రితం ఈ గోశాలతో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి నేను నా మిత్ర బృందంతో ఒక టీంలాగా ఏర్పడి ఇక్కడ ఏమి సౌకర్యాలు అవసరం అయితే మా స్థాయిలో మేము చేయగలిగి మేము చేస్తూ ఉంటామండి. అలాగే ఇది ప్రభుత్వం వారిచే నడపబడుతున్న గోశాల. అదే ఎవరైనా వ్యక్తిగతంగా నడిపే గోశాల అనుకోండి, వారి దగ్గర ఫండ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ గోశాల నుంచి పాలు, పెరుగు, నెయ్యి, లేదంటే పిడకలు, లేదంటే ఇంకా రకరకాల ప్రోడక్ట్స్ తోటి కొంత ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు కూడా డబ్బు వెచ్చించి కమర్షియల్గా నడుపుతారు. ఓకే, బట్ ఇది ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి నడపడతా ఉందో ఫండ్స్కి సంబంధించి రిలీజ్ చేయడానికి కొన్ని లిమిటేషన్స్ ఉండడం వల్ల ఇక్కడ సౌకర్యాల లేమి కూడా ఎక్కువగా ఉంది. ఇలా మనకులాగా మా టీంకి లాగానే ఎవరైనా కూడా ఇంకా అందరూ ఆవు ప్రేమికులు, గో ప్రేమికులు వచ్చి ఇక్కడ ఆవులకి సేవ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను నేను.
ఈ గోశాలలో 2 పుట్టలు ఉన్నాయండి. అవి అక్కడ నెంబర్ 1 తాచుపాములు కూడా తిరుగుతూ ఉంటాయి. బట్ ఎప్పుడు ఆవులకైతే ఏమీ హాని చేయలేదు అవి. రేపు మంగళవారం నాగుల చవితి నాడు చాలామంది మహిళలు పుట్టలో పాలు పోసుకొని నాగేంద్రుడికి దండం పెట్టుకుంటారు. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ పుట్టల్లో పాలు పోసుకొని కోడిగుడ్లు అలాంటివన్నీ వేసి నాగేంద్రుడికి దండం పెట్టుకొని అదే సమయంలో ఆవులకు కూడా దండం పెట్టుకొని వెళ్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నా. అందుకని ఈఓ గారు మరియు ఇక్కడ ఉన్న టీము ఆ పుట్టల దగ్గర అంతా శుభ్రం చేసి వెళ్ళడానికి వీలుగా కూడా రెడీ చేశారండి. అక్కడ ఈ గోరక్షణ సంఘంలో సుమారుగా 129 ఆవులు ఉన్నాయండి. ఇందులో 76 ఆవులు, 23 గిత్తలు, 36 దూడలు ఉన్నాయండి. వీటికి సంరక్షణ నిమిత్తం నెలకి 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతున్నది. ఈ ఖర్చు ఎక్కువగా దాతల సహాయంతో జరుగుతున్నదండి. ఇది ఆవుల మీద ఉదారంతో చాలామంది చాలా రకాలుగా మాకు ఇక్కడ సేవ చేస్తున్నారండి. అదేవిధంగా గడ్డి, పచ్చగడ్డికి, అలాగే ఒట్టిగడ్డికి, దానాకి అన్నిటికీ కూడా ఎక్కువగా దాతల సహాయంతో జరుగుతుందండి. ఇక్కడ మ్యాన్ పవర్ కూడా చాలా 5 పనిచేస్తున్నారు మాకు ఇక్కడ. వీళ్ళకందరికీ కూడా జీతాలు కొంచెం కష్టంగానే ఉన్నాయి. తదుపరి ఇక్కడ ఈ రక్షణ నిమిత్తము, గోరక్షణ నిమిత్తము ఆవుల్ని సంరక్షణ చేయడానికి చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి ఒకసారి మీరు ఈ గోరక్షణలో ఉన్న ఆవులన్నీ ఒకసారి చూసి వచ్చి ఈ గోవులతోటి పూజ చేసుకోవడం కానీ, లేకపోతే ఈ గోమాత యొక్క విశిష్టత తెలుసుకోవడం కానీ మీకు వచ్చి తెలుసుకోవాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా 5వ తారీఖుని మంగళవారము నాగుల చవితి సందర్భంగా స్వయంగా వెలిసిన పుట్టలు ఇక్కడ ఉన్నాయండి. వాటికి పాములలో నాగుపాములకి పాలు పోసుకోవడానికి కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేసి పెట్టామండి. కాబట్టి ఆ నాగుపాములకి పాలు పోసుకోవడానికి వచ్చి మా గోవులను తరించి పూజలు అవి అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వం నిరూపించుకున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరోసారి మద్దతు తెలిపే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు అభ్యర్థిగా నిలబెట్టిన పేరాబత్తుల రాజశేఖర్, కృష్ణ, గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని వివరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా చాలా మంది పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోలేదని, నవంబర్ 6వ తేదీలోగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఓటును నమోదు చేయించుకోవాలని సూచించారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన పాలక మండలి నియమించారని, ఆధ్యాత్మిక చింతన, సేవాభావం కలిగిన వ్యక్తులను చైర్మన్గా, సభ్యులుగా నియమించారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలిలో ఆధ్యాత్మిక పరులైన బిఆర్ నాయుడును టీటీడీ బోర్డు చైర్మన్గా, రాజకీయాల్లో తన ప్రత్యేకత నిరూపించుకుంటూ కొనసాగుతున్న ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ డైరెక్టర్లుగా, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విరివిగా నిర్వహించే అక్కిన కోటేశ్వరరావుకు డైరెక్టర్లుగా నియమితులు కావడం ఆనందకరమైన విషయంగా పేర్కొన్నారు. కోటేశ్వరరావు గారికి వీళ్ళిద్దరిని కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా నియమించడం కూడా చాలా హర్షిస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కింద స్థాయి నుండి పనిచేసి ఒక అంకిత భావంతో పనిచేసిన ఒక కార్యకర్త నన్నూరి నర్సిరెడ్డి తెలంగాణ నుంచి అతన్ని ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేసే సీనియర్ కార్యకర్తలందరూ కూడా గర్వంగా రొమ్ము ఇచ్చుకుని చెప్పే పరిస్థితి అతనికి ఇవ్వడం కూడా చాలా బాగుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 70కి పైగా హత్యలు, అత్యాచారాలు జరిగాయని, మహిళలకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ కరువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ప్రభుత్వానికి శాంతి భద్రతల మీద భరోసా ఇచ్చే పరిస్థితి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వాపోయారు. కడియంలో ఇటీవల ఒక మహిళ మిస్ అయి
కాలువలో శవంగా కనిపించిన ఘటనకు సంబంధించి సదరు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్పర్సన్ మేట్పాటి షర్మిలారెడ్డి, రాజబాబు, గిరిజాల బాబు తదితరులతో కలిసి చెల్లిపోయిన వేణు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరపున సాయం అందిస్తామని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సదరు మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలని కోరుతూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చెల్లిపోయిన వేణు మీడియాతో మాట్లాడారు. మహిళ అదృశ్యమై గత నెల 15న శవమై కనిపించడం దారుణమైన విషయంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై, చిన్నపిల్లలపై ఘోరాలు, అఘాయిత్యాలు పెచ్చుమిరాయని విమర్శించారు. కూటమి నాయకుల ఆలోచనలు, వారి ప్రేరేపణలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడమే దీనికి తార్కాణంగా తెలుస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడకపోతే వైసీపీ ఉద్యమించి రోడ్లెక్కుతామని ఆయన హెచ్చరించారు. మహిళలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వస్తారని అన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని రీతిలో అవాంఛనీయ ఘటనలు జరగడం చాలా దారుణమైన విషయంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ భర్త, కూతురు, కొడుకు ఉన్న తల్లి పట్ల ఇలా దారుణంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. మనోవికరాంగులైన బిడ్డను ఎవరు సాకుతారంటూ ఆమె ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో గిరిజాల బాబు, తాడాల విష్ణు చక్రవర్తి, కొత్తపల్లి మూర్తి, గాది రామకృష్ణ, ఇల్లి సత్యబాబు, రత్నం కృష్ణ, ముచ్చాల జగదీష్, పంతాల రాంబాబు, గోవింద్, మద్దాల అను, అల్లంపల్లి శ్రీను, ఆకుల సుధాకర్, జ్యోతుల అర్జున్, రత్నం వెంకన్న, కోడికోట, అడప అనిల్ మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పని చేసి పాపం చేసి ఏమి చేయలేక అప్పుడు అలా వదిలేసి అద్దెలు తీసుకుని అద్దెలు కట్టుకున్నామా తిన్నామా అంతే సార్. అదేం లేదు. మాకు అంత బాగా మగవాళ్ళు తోడు ఉండాలంటే ఉండలేదు. ఒక్కొక్కరు వెళ్ళి పని చేసుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు అలా జరగలేదు. ఇప్పుడు ఎలా వదిలేసి పొద్దుపోతే భయమేస్తుందండి. ఎలాగండి మాకు న్యాయం జరగాలండి. చెప్పండి, న్యాయం చేయండి. రాజమండ్రి క్వారీ ప్రాంతంలోని బీకేపీ వారి నాటుకోడి పులుసు నూతన వ్యాపార ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. క్వారీ ప్రాంతంలో ప్రజానాయకుడు బర్రె కొండబాబు నూతనంగా నెలకొల్పిన బీకేపీ వారి నాయనమ్మ నాటుకోడి పులుసు, నాటుకోడి వేపుడు వ్యాపారాన్ని శనివారం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ నాయకులు కానుపోయిన సాగర్, కేఎల్ఎన్ రెడ్డి, బీవీ రెడ్డి, ఇతర నాయకులు హాజరై పాలు పొంగించి లాంఛనంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. తొలుత పాణింగి పార్వతి కొబ్బరికాయ కొట్టి పొయ్యి వెలిగించారు. ఈ కార్యక్రమంలో బర్రె కొండబాబు, మాజీ కార్పొరేటర్ బర్రె అనూహెనెలియా తదితరులు పాల్గొన్నారు. కానుబోయిన సాగర్ మాట్లాడుతూ నాటుకోడి పులుసు వేపుడు అందరికీ నచ్చుతుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో మన ఇంటి వంటల పేరుతో ఒరిజినల్ నాటుకోడితో నోరూరించే రుచులు అందించాలనుకోవడం మంచి విషయంగా పేర్కొన్నారు. నాన్ వెజ్ ప్రియులు కోరుకునే విధంగా నాటుకోడితో సరికొత్త రుచులు అందించాలనే నిర్వాహకులను, వారి అభిరుచిని అభినందించారు. కేఎల్ఎన్ రెడ్డి, బీవీ రెడ్డిలు మాట్లాడుతూ శుచి, శుభ్రతతో పాటు సరసమైన ధరలకు నాటుకోడి పులుసు, వేపుడు స్థానిక ప్రజలకు సరికొత్తగా పరిచయం చేయడం అభినందనీయమన్నారు. రాజమండ్రి ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ రుచులను ఆస్వాదించి ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డబ్బిచ్చు కొనుక్కున్నా సరైనటువంటి రుచి రాలేదని, నాన్ వెజ్ ప్రియులు అసంతృప్తి చెందుతుంటారని, బయట ఎక్కడ ఏం తినాలన్నా శుచి, శుభ్రత, ఆరోగ్యమైనటువంటి వాతావరణం ఉండాలని కోరుకుంటారని, అలాంటి వారందరికీ నాయనమ్మ నాటుకోడి పులుసు, వేపుడు భలేగా నచ్చుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బర్రె కొండబాబు, గారా చంటి, సి దుర్గా, గారా నోకరత్నం, ఉప్పులూరు దేవి, కాటవరపు చిట్టమ్మ, బొరుసు నానమ్మ, కేవీవి సత్యనారాయణ, టి బాబురావు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు కెమికల్స్తో కూడినటువంటి, రసాయనాలతో కూడినటువంటి వంటకాలు జరుగుతున్నాయి. ఆరోగ్యాలు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. అంచేత నేను ఆర్గానిక్ టైప్లో వెజ్ ఎలాగైతే వస్తుందో అలాగే ఆర్గానిక్ టైప్లో నాన్ వెజ్ కూడా నేను రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యం మహాభాగ్యం అనేటట్టు మరి
బీకేబీ వారి మన ఇంటి వంటకాలు అనేటటువంటి తీసుకొస్తున్నాం. నాటుకోడిని 2000 పెట్టుకుంటున్నారు, 5000 పెట్టుకుంటున్నారు, 6000 పెట్టుకుంటున్నారు. కానీ అది ఒరిజినలా కాదా అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఆ ఒరిజినల్ బీకేబీ వారి నుంచే ఒరిజినల్ అనే దానికి గ్యారంటీ ఈ బీకేబీ వారి వంటలని. ఈ రోజు వంటలను కూడా అంటే బీకేబీ అంటే బర్రె కొండబాబు గారి మన ఇంటి వంటల్ని ఆయన ప్రారంభించినందుకు ఈ రోజు రాజమండ్రి ప్రజలకి, మాంసాహార ప్రియులకి మంచి అవకాశం అని. దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీ పరిధిలో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 150 లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీ పరిధిలో నాటుసారా తయారీలో వినియోగించే 150 లీటర్ల బెల్లపు ఊట సిద్ధంగా ఉందనే ముందస్తు సమాచారం మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దేవీపట్నం ఎస్ఐ ఎస్కే షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ఎవరైనా నాటుసారా కాసినా, విక్రయించినా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా బెల్ట్ షాపులు పెట్టి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే నేరుగా తనకు సమాచారం ఇవ్వవచ్చని, ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నాటుసారా తయారీని ప్రోత్సహించిన వారిపైన చర్యలు తప్పవన్నారు. మన్యం నుంచి మైదాన ప్రాంతాలకు ఎర్రమట్టి తరలించేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని దేవీపట్నం తహసీల్దార్ కె సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ ఎస్కే షరీఫ్ వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా 2 కిలోమీటర్ల మేరకు రహదారి ఏర్పరచుకుని కొంతమంది వ్యక్తులు రాత్రి సమయాల్లో లారీలతో ఎర్రమట్టిని మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందస్తు సమాచారంతో పోలీస్, రెవెన్యూ శాఖలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తీసిన మట్టిని పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరాలు తెలిపారు. అదేవిధంగా ఏజెన్సీలో ఎక్కడా కూడా అనుమతి లేకుండా మైదాన ప్రాంతాలకు మట్టిని తరలించే ఆలోచనలు మానుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ కె సత్యనారాయణరెడ్డి, దేవీపట్నం ఎస్ఐ ఎస్కే షరీఫ్, రెవెన్యూ పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. దేవీపట్నం మండలంలోని శరభవరం గ్రామ పంచాయతీ నందు ఇల్లీగల్గా గ్రావెల్ అంటే మట్టి తోలుకోవడం జరుగుతుంది. అది కనుసన్నలో జరుగుతుంది కాబట్టి ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కానీ ఇవేందో మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఇల్లీగల్గా ఎవరైతే త్రవ్వుకుంటుందో వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద చట్టపైన చర్యలు తీసుకుంటామని. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ వారి సూచనల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ రోడ్లో విజిలెన్స్ అవగాహన వాగ్దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రజల్లో నిజాయితీ, నిబద్ధత, అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు విజిలెన్స్ అవగాహన సదస్సులను నిర్వహిస్తోందన్నారు. అందరూ కూడా నీతి, నిజాయితీగా పనిచేయాలని, అవినీతి నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, దాంతోనే దేశం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏవి భాస్కర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ అన్ని సమయాల్లోనూ నీతి, సమగ్రతతో ఉండి అవినీతి వ్యతిరేక పోరాటంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది, ఖాతాదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వారందరూ ఒక రిప్రజెంటేషన్గా మేమందరూ ఇక్కడ మన సిటీలో కూడా బ్రాంచెస్, చుట్టుపక్కల ఉన్న బ్రాంచెస్ అందరూ కలిపి ఇక్కడికి వచ్చాము. పబ్లిక్ మెయిన్ క్రియేట్ చేయాలి ఈ యొక్క విజిలెన్స్ అవేర్నెస్. దాని నిమిత్తం ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అంటే ఒక అర కిలోమీటర్ వరకు మనం వెళ్ళి పబ్లిక్ అందరూ చూసి దాన్ని నేర్చుకుని దీన్ని వీలైనంత వరకు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మన భారత ప్రభుత్వం చెప్పింది. అన్ని ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ అందరూ మేము చేస్తున్నాము. ఇది 3 నెలల పాటు ఈ యొక్క క్యాంపెయిన్ కూడా నడుస్తుంది.
మా ఆర్గనైజేషన్ లోకల్ రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయం తరపున మా రీజనల్ మేనేజర్ శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మేము, అలాగే మా బ్రాంచీలు లోకల్ అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి బ్రాంచ్ వాళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నాం. 1964లో విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటైంది. 2003లో దీనికి ఒక స్టాట్యుటరీ స్టేటస్ ఇవ్వబడింది చట్టం ద్వారా. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవినీతి అనేటువంటిది అన్ని రంగాల్లో కూడా ఉన్నటువంటి రూపుమాపటానికి సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాధితురాలు కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ప్రశాంతమైన మొక్కల వాతావరణంలో ఇలాంటి ఘటన జరగటం బాధాకరమని వ్యాఖ్య. సనాతన ధర్మపాలనలో ఆకలితో అలమటిస్తున్న గోమాతలు. రాజమండ్రి గో సంరక్షణ సంఘంలోని గోవుల ఆకలి తీర్చాలి. తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి 1,10,000 రూపాయలు అందజేసిన నాయకులు చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ. పట్టభద్రులందరూ బాధ్యతగా ఓట్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.